అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు, అలాగే వెరీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. అండ్ ఈ రెండు స్పెషాలిటీస్ తో పాటు ఈ రోజుకి ఇంకొక మంచి స్పెషాలిటీ కూడా ఉంది. అదే మన ఈటీవీ లైఫ్ యానివర్సరీ. ఎస్, సంవత్సరం పాటుగా ఇప్పటి వరకు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలతో ప్రేక్షకుల్ని అలరించడంతో పాటు వాళ్ళకి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ని అందిస్తూ వస్తుంది ఈటీవీ లైఫ్. ఇలాగే మరెన్నో సంవత్సరాలు కూడా మనకి ఎంతోగానో ఉపయోగపడే విషయాల్ని చెప్పడానికి ఈటీవీ లైఫ్ సిద్ధంగా ఉంది. ముఖ్యంగా మన హెల్దీ అండ్ టేస్టీ కూడా ఈరోజు ఫస్ట్ యానివర్సరీ కింద లెక్క కదా, అందుకే ఈరోజు చాలా గ్రాండ్ గా స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. ఇప్పటి వరకు ఈ ఫస్ట్ యానివర్సరీ వరకు హెల్దీ అండ్ టేస్టీలో నేను అండ్ మన న్యూట్రిషనిస్ట్ గౌరీ ఎన్నో విషయాలు డిస్కస్ చేస్తూ మీ వరకు బోల్డ్ అని రెసిపీస్ ని, న్యూట్రిషనల్ టిప్స్ ని తీసుకొస్తూ వచ్చాము. ఈ రోజు ఈ ఇన్ఫర్మేషన్ ని ఇంకొంచెం యాడ్ చేయడానికి, మనకి ఎంటర్టైన్మెంట్ కూడా ఇవ్వడానికి మనకు ఒక స్పెషల్ గెస్ట్ వచ్చేసారనమాట ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆన్ హెల్దీ అండ్ టేస్టీ. ఆ గెస్ట్ ఎవరు ఏంటి చెప్పే ముందు న్యూట్రిషనిస్ట్ గౌరీని కూడా ఒకసారి పలకరించేద్దాం. సో గౌరీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. ఎంత సక్సెస్ అయ్యాం 1 year గా బోల్డ్ రెసిపీస్. అవును, ఫస్ట్లీ అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. దాంతో పాటు హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఫేవరెట్, మన అందరి ఫేవరెట్, అంటే స్కూల్ టైంలో మన అందరి ఫేవరెట్ డే కాబట్టి మంచి సెలబ్రేషన్స్ అవన్నీ ఉంటాయి. సో దాంతో పాటు వెరీ 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 హ్యాపీ యానివర్సరీ ఈటీవీ లైఫ్. సో నేను ఇందాక అన్నాను కదా స్పెషల్ గెస్ట్ ని మరి ఇంకా ఇన్వైట్ చేసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కి రెడ్డి. Hi, welcome, welcome. Hi Sikki Reddy, how are you? So, welcome to Healthy and Tasty. Thank you so much. Okay. And congratulations to you also. Oh, thank you. Yeah. And first of all, please say something about ETV Life. You might have know the concept and everything kada, em programs వస్తున్నాయి. Yeah, right. So, మీరు Healthy and Tasty చూస్తున్నారా? యాక్చువల్లీ తక్కువ అండి, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అకాడమీలోనే ఉంటాము, లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. టీవీ అనేది అసలు చాలా తక్కువ. మా పేరెంట్స్, బట్ మా మమ్మీ, అమ్మమ్మలు అందరూ చాలా మంది చూస్తూ ఉంటారు టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్. సో వాళ్ళు చూస్తూ ఆ న్యూట్రిషనల్ ఫుడ్ నీకు తయారు చేసి పెడుతూ. సో అయితే మరి ఈ రోజు వంట నువ్వే చేయబోతున్నావుగా? యా, నాకేం కావాలో చెప్తాను, నేను ఇంకా గౌరీ గారు కలిసి చేస్తాను. ఇప్పుడు అమ్మ అక్క చేసినట్టు చేయాలన్నమాట. ఓకే, సో నీకు ఏం కావాలి, ఏంటి రోజు పండగ స్పెషల్ నీ ఇష్టం? అండ్ స్పోర్ట్స్ కూడా కాబట్టి, హెల్దీ కాబట్టి స్ప్రౌట్స్ ఇంకా రాగి. స్ప్రౌట్స్ అండ్ రాగి కాంబినేషన్ లో కావాలంట. సో గౌరీ, ఏం ప్లాన్ చేద్దాం ఈ ఇంగ్రీడియంట్స్ తో? ఆల్రెడీ రెడీ. అండ్ నాకు మైండ్ లో ఒక మంచి కాంబినేషన్ కూడా వచ్చేసింది. సో మనం అది ప్రిపేర్ చేసేద్దాం ఇప్పుడు. ఓకే, ఇట్ ఈస్ రాగి అండ్ స్ప్రౌట్స్ మాల్ట్ చేసుకోబోతున్నాం మనం ఇప్పుడు. సరే అయితే ఇంగ్రీడియంట్స్ ఓకే తీసుకొస్తాం. ఓకే, సో ఇప్పుడు మన హెల్దీ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఓకే, సో నీకు కావాల్సిన స్ప్రౌట్స్, రాగి అన్ని ఇవన్నీ ఉన్నాయి. ఇంకొంచెం కలర్ఫుల్ గా క్యారెట్ అండ్ ఓకే. సో అంటే రెగ్యులర్ గా మనం రాగి మాల్ట్ ప్లెయిన్ గా చేసుకుంటూ ఉంటాం కదా, సో దాంతో పాటు మనకి ఇంకా ఏమి యాడ్ చేసుకోవచ్చు, ఇంకా కొంచెం టేస్టీగా కూడా చేసుకోవచ్చు అండ్ హెల్దీగా కూడా ఇన్కార్పొరేట్ చేసుకో. అంటే మేము ఇలానే కంబైన్ చేస్తూ ఉంటాం, మంచి ఒకటే మీల్ లో ప్రోటీన్స్ కూడా వచ్చేటట్టు, వెజిటేబుల్స్ కూడా వచ్చేటట్టు, మొత్తం గుడ్ ఫ్యాట్స్ నచ్చాలి కాబట్టి. సరే అయితే ఇప్పుడు మనం రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయనా? యా, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, బికాస్ రాగి మనం లమ్స్ లేకుండా అంటే వాటర్ లో మిక్స్ చేసుకోవాలి కాబట్టి ప్లెయిన్ వాటర్ లో మనం ఫస్ట్ రాగి మిక్స్ చేసుకుందాం. ఓకే, సో జస్ట్ ప్లెయిన్ వాటర్ కొంచెం మనం యాడ్ చేసుకుంటే. ఓకే, సో స్టవ్ ఆన్ చేయకుండా ప్లెయిన్ వాటర్ పోసుకోవాలి. రాగి దాంట్లో వేస్తూ మనం మిక్స్ చేసుకుందాము. చూడు, 2 చేతులు తలో చేయి వేసుకుంటే పని అయిపోతుంది. సో సిక్కి, నీ పేరే కొంచెం నిక్ నేమ్ లా ఉంది, ఇంకేమైనా నిక్ నేమ్ ఉందా? ఇలాగే ఎలా సిక్కి అంటే, ఐ మీన్ ఫుల్ నేమ్ అంతేనా? సిక్కి రెడ్డి. వాట్ ఈస్ మీన్ బై సిక్కి? యాక్చువల్లీ నాకు ఐడియా లేదు. సేమ్ క్వశ్చన్ మా డాడీని అడుగుతాను. మా డాడీ చెప్తారు ఎవరికి ఉండద్దమ్మా పేరు, లైక్ యూనిక్ గా ఉండాలి, యూనిక్ పర్సన్ గా ఉండాలని చెప్పి లైక్ అలా తీసి ఏదో అక్షరాలు పెట్టారు. ఎప్పుడైనా మీనింగ్ అడిగితే చైనా లాంగ్వేజ్ లో సన్ అమ్మా అని చెప్తారు. నైస్. సో షుగర్ వేసుకుంటారా? సో మీరు మీ అకాడమీలో షుగర్ చాలా తక్కువ అండి, అసలు తినద్దని చెప్తారు స్పోర్ట్స్ వాళ్ళకి. హనీ ఎక్కువ, హనీ యూస్ చేస్తాము. ఈవెన్ మిల్క్ లైక్ ద బూస్ట్, బోర్న్విటా ఇవి కూడా వద్దంటారు. జస్ట్ డ్రింక్ మిల్క్ విత్ హనీ అని అంటే ఇట్స్ గుడ్.
సో మనమైతే ఇప్పుడు స్టవ్ జస్ట్ ఆన్ చేసుకున్నాం కాబట్టి కాసేపు అది ఉడుకుతూ ఉంటుంది. ఇవాళ టిప్ ఆఫ్ ది డే ఏంటి అంటే మనకి కాల్షియం చాలా అవసరం కదా. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మనకి ఏదో ఒక స్టేజ్ లో కంపల్సరీగా ఎవ్రీ డే మనకి కాల్షియం రిక్వైర్మెంట్ మీట్ అవ్వాల్సిందే. సో అందుకనే పాలు, పెరుగు ఇలాంటివే కాకుండా మనకి రాగి నుంచి కూడా మంచి కాల్షియం వస్తుంది కాబట్టి రాగి, ఆకుకూరలు ఇవన్నీ తీసుకుని మనం కాల్షియం స్టేటస్ మీట్ అవుతే మనకి మోకాలు నొప్పులు అండ్ కాల్షియం కరిగిపోవడం బాడీ నుంచి అవన్నీ కూడా రాకుండా ఉంటాయి. మనకి ఇక్కడ రాగి జావా బాగా కలిసింది. ఇప్పుడు ఏం చేయాలంటావు? టేస్టీగా ఉండాలి కాబట్టి మేబీ విల్ యాడ్ సమ్ డ్రై ఫ్రూట్స్ అట్లా. ఓకే, ఇప్పుడు ఇదైతే అయిపోయినట్టే కదా. సరే అయితే బౌల్ రెడీ. ఇప్పుడు ఏం చేసుకున్నాం అంటే మనం ఓకే సో డ్రై ఫ్రూట్స్ అంతా ఇష్టం అని చెప్పింది కాబట్టి మనం ఫస్ట్ అది ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఒక బౌల్. ఓకే, థిక్గా ఉంటే సరిపోతుంది. జనరల్ గా అయితే కొంచెం రాగి మాల్ట్ ఇంకొంచెం అంటే చిన్నగా ఉంటుంది కదా, కొంచెం వాటరీగా మళ్ళీ తీసుకుంటారు. సో మిల్క్, కర్డ్ లాంటివి ఏమైనా యాడ్ చేసుకుంటారా మామూలుగా? కొంచెం కర్డ్ యాడ్ చేసుకుంటారా? సో ఇప్పుడు కూడా మనం యాడ్ చేసుకుంటాం. సో ఎంత కర్డ్, మనకి కర్డ్ ఉంది. ఓకే సో కర్డ్ సరిపోతుంది. కర్డ్ తర్వాత మనం మిగతా ఉన్నాయి కదా స్ప్రౌట్స్ ఫర్ గుడ్ ప్రోటీన్ అండ్ అంటే వెజిటబుల్స్ ఇవన్నీ కూడా మనం రాగా తీసుకుంటే మంచిది కాబట్టి మనం ఓన్లీ రాగి కుక్ చేసుకున్నాం అన్నమాట. సో మిగతావన్నీ మనం జస్ట్ పచ్చిగానే వేసుకున్నాము, అది కూడా మనం తినగలిగేవి కాబట్టి. సో ఇప్పుడు క్యారెట్ తురుము, తర్వాత కీరా కూడా గ్రేట్ చేసి వేసుకుంటున్నాము. బికాజ్ మనకి అంటే వాటర్ ఇంటేక్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ప్లేయర్స్ కి కౌంట్ చేసుకుంటూ ఉంటారా జనరల్? వాటర్ లెవెల్ కూడా చెక్ చేస్తూ ఉంటారు. అండ్ దే సే లైక్ 5 to 6 liters ఆఫ్ వాటర్ పర్ డే లైక్ యూ హావ్ టు కంపల్సరీ డ్రింక్. అండ్ స్పోర్ట్స్ వాళ్ళు ఇంకెక్కువ తాగితే ఇంకా మంచిది అని చెప్తారు. ఓకే, బాగుంది. అయితే స్ప్రౌట్స్ కూడా యాడ్ చేసేసుకుందాము. సో మెయిన్ స్ప్రౌట్స్ అనుకున్నాం కాబట్టి సో కొంచెం ఈ ఫ్లాచులెన్స్ కానీ ఇలా ఏమైనా అనుకున్న వాళ్ళు లైట్ గా బాయిల్ చేసి కూడా వేసుకుంటే కొంచెం పర్వాలేదు. సరిపడా సాల్ట్ వేనా? సరిపడా సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుంటున్నాం యాక్చువల్లీ మనం దీంట్లో. బికాస్ పెప్పర్ మనకి కొంచెం మెటబాలిజం పెంచడానికి కూడా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది ఫర్ ఇఫ్ పీపుల్ రిక్వైర్ గుడ్ వెయిట్ లాస్. అండ్ అంటే ఇప్పుడు మీ మెటబాలిజం చాలా ఎక్కువ ఉంటుంది, రైట్? ఇట్స్ నైస్ టిప్. సో మనకి ఇది రెడీ అయిపోయింది అండ్ దీంతో పాటు మనం కొంచెం నట్స్ అవి కూడా వేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం నట్స్ వేసుకుందాము. సో ఇద్దరి కోసం నేను ఒక్కొక్కటి తీసుకొచ్చాను కాబట్టి ఇద్దరు ఒక్కొక్కటి వేట్ చేసి దాంట్లో వేయండి. బాదం నీకు డ్రై ఫ్రూట్స్ గ్రేట్ చేయడం కష్టం కాబట్టి మా ఇద్దరికి అప్పచెప్పేసింది ఆ పని. అమ్మా అర్థం, చాలా హెల్దీ ఫుడ్ కదా అందుకనే. బాదం ఇంకొంచెం ఈజీ తెలుసా? కాజు కష్టం అన్నమాట. కాజు కొంచెం కష్టం అన్నమాట. ఓకే, సో నేను ఈ లోపల అంజీర్ కూడా నేను కొంచెం చిన్న పీసెస్ కట్ చేసేస్తాను. ఓకే, నీకు మామూలుగా ఏది బాగా ఇష్టం సిక్కి తినడానికి? ఐ మీన్ ఇప్పుడు డైట్ పరంగా తప్పదు కాబట్టి కొన్ని తినేస్తూ ఉంటారు అకాడమీలో, కానీ ఇంట్లో అడిగి చేయించుకునేది అమ్మ చేసిన వాటిల్లో ఏది బాగా ఇష్టం ఫుడ్? యాక్చువల్లీ హోమ్ ఫుడ్ చాలా తక్కువ తింటామండి మేము, ఎందుకంటే అకాడమీలో ఉంటాం కాబట్టి ఎక్కువ అకాడమీ ఫుడ్ అండ్ టోర్నమెంట్స్ లో బయట ఫుడ్. సో అమ్మ ఏం చేసి పెట్టినా హోమ్ ఫుడ్ ఇస్ హోమ్ ఫుడ్ అని చెప్పి తినేస్తాను. పెరుగన్నం పెట్టినా అదొక ప్లస్ పాయింట్ యాక్చువల్లీ రోజు ఇంట్లో తినని వాళ్ళకి అన్నమాట కదా. ఇప్పుడు నీ టర్న్. ఇదిగో సిక్కి, అసలు ఇలా బ్యాడ్మింటన్ ఆడాలని చిన్నప్పుడే నాకు తెలిసి మీకు వచ్చి ఉండొచ్చు కదా ఇష్టం? అంటే మా డాడ్ ఈజ్ ఎ స్పోర్ట్స్ ప్లేయర్ అన్నమాట. సో అన్ని గేమ్స్ ఆడిపించారు నన్ను చిన్నప్పుడు, స్విమ్మింగ్, వాలీబాల్, రన్నింగ్ అన్ని. సో బ్యాడ్మింటన్ లో లైక్ బాగుంది అని చెప్పి మా డాడీ కజిన్ మనోహర్ రెడ్డి అని ఉన్నారు, బాబాయ్ అవుతారు. సో మనోహర్ బాబాయ్ ఇలా సమ్మర్ క్యాంప్ లో జాయిన్ చేస్తే లైక్ అక్కడ కోచెస్ అందరూ టాలెంట్ చూసి పాపకు మంచి టాలెంట్ ఉంది అని చెప్పి 8 years old. నీ గోల్ ఏంటి ఫైనల్లీ? ఇది మాత్రం ఖచ్చితంగా లైఫ్ లో సాధించాలి అని? లైక్ 2020 ఒలింపిక్స్ ఆడాలి అండ్ దాంట్లో మెడల్ తేవాలి ఇండియాకి అండ్ have to make our country proud. Thank you. All the best. Thanks. Okay, so ఇప్పుడు మనకి డ్రై ఫ్రూట్స్ మేము కష్టపడి ఇద్దరు అండ్ ఇప్పుడు నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను, నాకు నట్స్ వేసేసుకున్నాను, కాజు, అంజీర్. ఇప్పుడు కొంచెం అంజీర్ వేసేసుకుని మిక్స్ చేసేసుకుందాము అండ్ దెన్ సర్వ్ చేసేసుకుందాం. ఓకే, వి విల్ సర్వ్ హియర్ అన్నమాట. ఓకే, డన్. ఓకే, యాక్చువల్లీ పెద్దగా కుక్ చేయకపోయినా అరోమా మాత్రం ఈ కీరా ఇవన్నీ స్ట్రాంగ్ ఫ్లేవర్స్ కదా, బాగా తెలుస్తున్నాయి.
ఓకే డన్, నేనైతే సర్వ్ చేసేసాను. ఓకే, సో రాగి మాల్ట్ విత్ స్ప్రౌట్స్ మనకి చాలా యమ్మీగా రెడీ అయిపోయింది. ఎప్పుడు ప్లెయిన్ గా తాగుతూ బోర్ కొడుతుంది కదా, అందుకే కొంచెం డిఫరెంట్ గా అన్నమాట. మరి మేమందరం టేస్ట్ చూడడానికి రెడీగా ఉన్నాం. దానికంటే ముందు దీన్ని తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మరొకసారి చూసేద్దాం. స్ప్రౌట్స్ రాగి మాల్ట్ తయారీకి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ స్ప్రౌట్స్ 1 కప్పు, రాగి పిండి 1 కప్పు, బాదం పప్పు 4, జీడిపప్పు 4, అంజీర్ 2, పెరుగు 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, కీరా దోసకాయ తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి తగినంత. స్ప్రౌట్స్ రాగి మాల్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నీళ్లు పోసుకుని రాగి పిండి వేసి లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ లోకి రాగి మిశ్రమాన్ని తీసుకుని ఇందులో పెరుగు, క్యారెట్ తురుము, కీరా దోసకాయ తురుము, స్ప్రౌట్స్ వేసుకుని ఉప్పు, మిరియాల పొడి, బాదం తురుము, జీడిపప్పు తురుము, అంజీర్ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ గ్లాస్ లోకి ఈ మిశ్రమాన్ని తీసుకుని సర్వ్ చేసుకుంటే స్ప్రౌట్స్ రాగి మాల్ట్ రెడీ. ఓకే, తయారు చేసుకునే విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేశారు కదా. ఇప్పుడు మరి మేము టేస్ట్ చూస్తాం. ఫస్ట్ గెస్ట్. థ్యాంక్ యూ. వెరీ టేస్టీ. యా, వెరీ హెల్తీ ఆల్సో. అంటే హెల్త్ చూస్తేనే అర్థమైపోతుంది అనుకో. బట్ కీరా స్ప్రౌట్స్ టేస్ట్ దీనికి వెజిటేబుల్స్ యాడ్ చేసినందుకు ఇంకా ఎక్కువ టేస్ట్ కీరా హ్యాస్ ఎ వెరీ స్ట్రాంగ్ టేస్ట్ కదా, ఫ్లేవర్ కదా. ఓకే, సో డన్. ఫస్ట్ ఇది నచ్చేసింది నీకైతే, చాలా బాగుంది, మేము చేయగలిగాం. వెరీ నైస్. ఓకే, సో ఇంకొక నెక్స్ట్ రెసిపీ కూడా చేసేద్దాం అయితే. సో నెక్స్ట్ ఏం సో చేసుకుంటాం? నెక్స్ట్ రెసిపీ ఒక మంచి స్నాక్ చేసుకుంటున్నాము. ఓకే, సో కుడుములు ఐడియా ఉందా నీకు? ఐడియా ఉంది. కుడుములు ఐడియా ఉంది కదా. సో మిల్లెట్స్ మీరు తీసుకుంటూ ఉంటారా ఫ్రీక్వెంట్ గా ఏమన్నా? తక్కువ. సో మీకోసం ఇవాళ స్పెషల్ గా మంజుషా కోసం కూడా స్పెషల్ గా మిల్లెట్స్ ఫ్లవర్ అండ్ దాల్ కుడుములు చేసుకోబోతున్నాం. ఓకే ఓకే, కుడుములు అంటే మనకు ఓన్లీ వినాయక చవితికే గుర్తొస్తుంది. బట్ ఈ రోజు ఏంటంటే ఒకటేమో యానివర్సరీకి, ఒకటేమో కార్తీక పౌర్ణమికి బ్యాలెన్స్ చేస్తూ ఒకటేమో ట్రెడిషనల్ రెసిపీ. అర్థమైంది నాకు ఈ స్ట్రాటజీ. సరే, మరి ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తాను, మనం స్టార్ట్ చేద్దాం. సో ఇవి మన ఇంగ్రీడియంట్స్. సూపర్, చాలా పిల్లు కనిపిస్తున్నాయి. సరే అయితే రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ దాల్స్ మనము డ్రై రోస్ట్. ఓకే, క్వాంటిటీ ఎంత ఇస్తావు? వేసేసేయి. సో పెసరపప్పు ఓకే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాము. అండ్ పొట్టు మినపప్పు. ఓకే, విత్ బ్రాన్ అన్నమాట. సో బ్రాన్ లో మనకి చాలా మంచి బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం అట్లీస్ట్ కొన్నిట్లో అన్న మనం బ్రాన్ తో తీసుకోవాలన్నమాట. ఈవెన్ పోపులో అయినా సరే కొంచెం గుళ్ళు అవి కాకుండా పొట్టు మినపప్పు ఉంటే బాగుంటుంది అని. సో పక్కన మనం ఏం చేద్దాం అంటే మనకి ఆల్మండ్స్ అండ్ కాజు కూడా ఉంది కాబట్టి కొంచెం గీలో మనం రోస్ట్ చేసుకుందాం. ఓకే, యా. సో మనం ఫస్ట్ గీ వేసేసుకుందాం దాంట్లో. సో సిక్కి బ్యాడ్మింటన్ లో కూడా మనకి యూనో దిస్ పార్ట్నర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, చాలా ఎస్పెషల్లీ డబుల్స్ ఆడుతున్నప్పుడు. సో అండ్ మనకు కూడా చాలా మంది పార్ట్నర్స్ తెలుసు, యూనో అశ్విని గానీ జ్వాల, వీళ్ళిద్దరు కాంబినేషన్ ఇలా. సో నీకు ఎవరితో ఎక్కువగా యూనో విన్ అయిన ఇవి ఎక్కువ? యాక్చువల్లీ నేను ఇంకా ప్రజ్ఞ అని గద్వే ఆడేవాళ్ళము. లైక్ వి ప్లేడ్ విత్ అశ్విని అండ్ జ్వాల. బట్ హెడ్ టు హెడ్ వి వన్ ది మోర్. బట్ నౌ ప్రజ్ఞ ఆపేసింది, తనకు పెళ్ళి అవుతుంది. సో షీ క్విట్ బ్యాడ్మింటన్. ఇప్పుడు యాక్చువల్లీ నేను ఇంకా అశ్విని పొన్నప్ప ఆడుతున్నాం డబుల్స్. సో ద నెక్స్ట్ ఇస్ స్కాటిష్ ఓపెన్. దట్స్ అవర్ ఫస్ట్ టోర్నమెంట్ అన్నమాట. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. దాల్ ఆఫ్ చేసేసుకున్నాము. ఓకే, అండ్ కాజు వేసేసుకున్నాం దీంట్లో. బాదం కూడా వేస్తున్నాను. కాలేజ్ ఫన్ అనేది మాత్రం మనకి ఎక్కడ తిరిగి రాదు కదా. ఎప్పుడైనా అనిపించిందా ఐ మిస్ దాట్ అని? అకాడమీలో అదే ఫన్ ఉంటుందా ఏమన్నా? లైక్ అకాడమీ కూడా ఇట్స్ లైక్ స్కూల్ అండ్ కాలేజ్. చాలా మంది పిల్లలు అంత సీనియర్స్ ఉంటారు. లైక్ ఇట్స్ ఫన్ అన్నమాట అక్కడ కూడా.
అండ్ స్కూల్ కి ఎలా అయితే 6 to 8 hours ఉంది, మాకు అకాడమీ 6 to 8 hours. ఓకే డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి, ఆఫ్ చేసేసాం. అండ్ అవి ఎలాగో ఇందాకే కూడా ఆఫ్ చేసేసాము. ఇది చల్లారితే మనం ఇదేమైనా గ్రైండ్ చేసుకోవాలా? లేదు, మనం అలానే వేసుకుంటున్నాము. బికాస్ మామూలుగా మనము పచ్చి శనగపప్పు అలా వేసుకుంటూ ఉంటాం కదా. సో దాని బదులు కొంచెం వేరియేషన్ మనం ఈ డిఫరెంట్ దాల్స్ తో ఇచ్చామన్నమాట. అందుకే మనం ఎక్కువ మరీ హెవీగా వెళ్ళిపోయి అది కాకుండా పల్స్ ఎక్కువ తీసుకున్నాం. సో ఇప్పుడు దీంతో కాంబినేషన్ గా మనం మిల్లెట్స్ అవన్నీ వాడుకుంటున్నాం అన్నమాట. ఓకే ఓకే, మనకి రాగి ఉంది. ఓకే, సో నీకు తెలుసు రాగి. సో మన రాగి రాగి డే కూడా రాగి. ఓ కాదు, నిజంగా అనుకున్నా హెల్తీ అండ్ టేస్టీ రాగి. సో మాకు అలా డేస్ ఉంటాయి, ఒక రోజు ఒక స్పెషల్ వెజిటబుల్ ఉంటుంది. ఓకే, తర్వాత జోవార్ ఫ్లవర్. ఓకే, రాగి పిండి, జొన్న పిండి, అలాగే గోధుమ. సో ఈక్వల్ ప్రపోర్షన్స్ లో మాక్సిమం తీసుకుంటే మనకి కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఇప్పుడు మనము అవన్నీ కూడా దీంట్లో వేసేసుకున్నాము. నట్స్ అండ్ దాల్స్ వేసేసుకుని తర్వాత డేట్స్ వేసి మిక్స్ చేసుకున్నాం. సో సో మనం దాకా అనుకున్నాం కదా బెల్లం వేయొద్దు అని చెప్పేసి, సో డేట్స్ వేసుకుందాం దాని బదులు. ఓకే, డేట్స్ పేస్ట్. ఎస్, ఇందాక నుంచి మేమే అల్లరి చేస్తున్నాం. సిక్కి మాత్రం చాలా ఇన్నోసెంట్ గర్ల్ లాగా ఇలాగే నుంచింది. వి వాంట్ టు సీ ద ఫన్ సైడ్ ఇన్ యూ. ఏంటి అల్లరి చేస్తావా? ఇక్కడ కనిపించట్లేదు కదా. యాక్చువల్లీ చాలా తక్కువ. నిజమా? క్వైట్ లైక్ ఇలాగే. యా, చాలా తక్కువ. ఓకే ఓకే, సో కొంచెం వాటర్ వేసుకున్నాము మనం కొంచెం గట్టిగా కలుపుకోవడానికి. ఒక డో లాగా, చపాతీ డో లాగా కలుపుకోవాలి. ఎనీవే మనకి గోధుమ పిండి అవి ఉన్నాయి కాబట్టి ఆ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఫ్యాట్స్ విషయంలో మీరు అంటే ఎంత అలవెన్స్ ఇస్తారు అండ్ ఎలా తీసుకోమని చెప్తారు మీకు? లైక్ ఆయిల్స్, గీ కాకుండా హెల్దీ ఫ్యాట్స్ ఆప్షన్స్ ఇస్తూ ఉంటారా? ఎలా తీసుకుంటారు? ఉంటాయి లైక్ నట్స్ దాంట్లో ఎక్కువగా. ఓకే, అండ్ డేట్స్ కూడా తీసుకోమని చెప్తారు, లైక్ స్వీట్ డిష్. అండ్ చిక్కీస్ ఉంటాయి కదా, హెల్దీ చిక్కీస్ ఉంటాయి, షుగర్ కాకుండా ఆ చిక్కీస్. ఓకే, నైస్, పర్ఫెక్ట్. ఓకే, మన ఇడ్లీ పాత్ర పెట్టేసుకుందామా? ఓకే, ఇప్పుడు ఇవి ఒక చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసి మనం దాంట్లో పెట్టుకుందాము. ఇప్పుడు నువ్వే చేయాలి. ఓకే, అండ్ మంజుషా కూడా. ఓకే, కొన్ని వాటర్ పోసుకున్నాము. ఓకే, సో ప్లేట్స్ కి కూడా మనం కొంచెం నెయ్యి అప్లై చేసేసుకున్నాము. ప్రస్తుతానికి మనకి 4 చాలు కాబట్టి ప్లేట్ కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో సిక్కి, మీ డాడీయే నీకు చక్కగా మంచి ఇన్స్పిరేషన్, స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి. ఇంకా బ్యాడ్మింటన్ లో మెయిన్ గా హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్? సో మై కోచ్ ఆబ్వియస్లీ గోపిచంద్ గారు. ఓకే, సో కుడుములు చేసేసి కమ్. సో ఒక్కొక్క స్టీమ్ కి పెట్టేసుకుందాము ఒక 10 minutes వరకు. ఓకే, సో మెయిన్ గా మనకి రాగి ఇవన్నీ ఆ ఫ్లేవర్స్ తో పాటు కుక్ అయిపోతే స్టీమ్ లో మనకి రెడీ అయిపోయినట్టే. బట్ ఐ థింక్ యు నో కదా, స్టీమ్ చాలా టైం పడుతుంది. యాక్చువల్లీ మన కబుర్లు చెప్పుకోవడానికి టైం దొరికింది. వ్యూవర్స్ కోసం మరో టిప్. ఉసిరికాయ మనందరికీ తెలుసు కదా, వైటమిన్ సి రిచ్, అనీమియా రాకుండా కాపాడుతుంది, ఎందుకంటే ఐరన్ కూడా బాగా అబ్జర్వ్ చేస్తుందని. అది కాకుండా మనకి ఇమ్యూనిటీ కూడా బాగా పెంచుతుందండి. ఎందుకంటే మనకి ఇన్ఫెక్షన్స్ అవన్నీ వింటర్ లో చాలా కామన్ గా చూస్తూ ఉంటాం కదా. సో వైటమిన్ సి అనేది అది చాలా ఒక ఇమ్యూనిటీ బూస్టర్ కాబట్టి ఉసిరి వింటర్ లో తింటే మనకి ఇమ్యూనిటీ బూస్టర్ ఉంటుంది, అండ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా ఉంటాయి. సో మనం రాగితో కుడుములు చేసుకుంటున్నాము అండ్ స్టీమ్ కి ఉంది. దాని వాడకం చూస్తుంటే 2 నిమిషాల్లో విజిల్ వేసేలా ఉంది. సో ఆ 2 నిమిషాలు ఏమైనా కబుర్లు చెప్పుకుందాము. సో సిక్కి, యాక్చువల్లీ యూనో చిన్నప్పుడు ఇంట్రెస్ట్ వచ్చి జాయిన్ అవ్వడం ఒక ఎత్తు, అక్కడ నుంచి గ్రో అవ్వడం అంటే స్టెప్ బై స్టెప్ నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్స్ కి వెళ్ళడం అది ఈజీ కాదు అనే ఉద్దేశంతోనే చాలా మంది ఏంటంటే పేరెంట్స్ స్పోర్ట్స్ కి ఎంకరేజ్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు.
ఇటు స్టడీస్ పాడయ్యి అటు స్పోర్ట్స్ లో రీచ్ అవ్వకపోతే ఇలాగానో ఒక భయం ఉంటుంది. సో నువ్వు ఎలా ఈ స్టేజ్ కి రాగలిగావు అన్నది చెప్పావనుకో మేబీ చాలా మందికి ఇన్స్పిరేషన్ గా కూడా ఉంటుంది. లైక్ పేరెంట్స్ కి చెప్తాం అనుకుంటున్నాను. లైక్ వాట్ ఎవర్ చిల్డ్రన్స్ కి ఇష్టమో అది చెయ్యండి. అండ్ ఒకవేళ లైక్ స్పోర్ట్స్ there are many players like they're winning and losing is it's common. Like don't take it to the heart and all. Like just enjoy it. Like ఏదో ఒక రోజు రిజల్ట్ కంపల్సరీగా వస్తుంది. ఆర్ ఎల్స్ టాలెంట్ గుర్తిస్తారు అని అంటారు. ఒక టాలెంట్ లేదు, మేబీ యూ కెన్ ట్రై అదర్ స్పోర్ట్ ఆర్ ఓకే ఇఫ్ యూ లైక్ టు స్టడీస్ దెన్. బట్ ఈవెన్ స్పోర్ట్ లో కూడా ఒక లైఫ్ ఉందండి. లైక్ మెనీ పీపుల్ ఆర్ ఆఫరింగ్ గవర్నమెంట్ జాబ్స్ ఆల్సో, ఎనీ ఎండోర్స్మెంట్, స్పాన్సర్స్, many things are there. Like even sport is like a career. పిల్లల్ని చక్కగా యాక్టివిటీస్ పంపించండి. ఊరికే ఏదో ఆడుకోవడం కాకుండా స్పోర్ట్స్ కి వెళ్తే ఇంకా ఫిట్నెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే, మనకి అది విజిల్ స్టార్ట్ అయింది అయితే చూద్దామా? ఓకే, డిష్ అవుట్ చేసేసుకుంటాం. అంటే నెయ్యి ఆ అరోమా తీయగానే భలే అనిపిస్తుంది కదా. మంచి రాగి కలర్ బాగుంది. మేజర్ గా మనకు రాగి వల్ల తెలుస్తుంది. అంటే మనం రాగి వేసాం కాబట్టి రాగి అనుకుంటున్నాము, అసలు ఇప్పటిదాకా ఎవరు చూడండి వాళ్ళు ఇదేదో చాక్లెట్ చాక్లెట్ మఫిన్ చాక్లెట్ బ్రౌనీ టైప్ లో ఉంది కదా. ఓకే, డన్, రెడీ అయిపోయింది మన చిన్న బుజ్జి పక్షితో కూడా. ఓకే, సో చూసారు కదా, చాలా సింపుల్ గా ఉంది కానీ చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ తో చేసాం మేము. ఈ కుడుములు తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు మీరు మరొకసారి చూసేస్తే మేము టేస్ట్ చూస్తాం. మిక్స్డ్ దాల్ అండ్ మిల్లెట్స్ ఫ్లవర్ కుడుములు తయారీకి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, జొన్న పిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, మినపప్పు 1/2 కప్పు, డేట్స్ పేస్ట్ 1/2 కప్పు, బాదం పప్పు 4, జీడిపప్పు 4, నెయ్యి 1 టేబుల్ స్పూన్. మిక్స్డ్ దాల్ మిల్లెట్స్ ఫ్లవర్ కుడుములు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో పెసరపప్పు, మినపప్పు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరో పాన్ లో నెయ్యి వేసుకుని జీడిపప్పు, బాదం పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్ లో రాగి పిండి, జొన్న పిండి, గోధుమ పిండి, ముందుగా రోస్ట్ చేసుకున్న పెసరపప్పు, మినపప్పు, ఫ్రై చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకుని ఖర్జూర్ పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. చివరిగా ప్లేట్ కి నెయ్యి అప్లై చేసుకుని పిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని కుడుముల్లో ఒత్తుకుని స్టీమ్ చేసి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ దాల్ అండ్ మిల్లెట్స్ ఫ్లవర్ కుడుములు రెడీ. తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు నోట్ చేసేసుకున్నారా? సో ఇప్పుడు మరి మేము టేస్ట్ చూసి చెప్తాము కుడుములు ఎలా వచ్చాయో. డిఫరెంట్ టేస్ట్ ఉంది. సో ఫస్ట్ గెస్ట్ రెస్పాన్స్ తెలుసుకుందాం. మీకు నచ్చిందా? ఎలా అనిపించింది? యా, బాగుంది, వెరీ నైస్ యాక్చువల్లీ. డేట్స్ స్వీట్నెస్ బాగుంది కదా, సటిల్ గా ఉంది. స్టీమ్ చేస్తే ఆ క్రిస్పీనెస్ పోతుందేమో పప్పులు అనుకున్నాను కానీ అది అలాగే ఉంది. వెరీ టేస్టీ. ఓకే, సో హెల్దీ అండ్ టేస్టీ. ఈరోజు యానివర్సరీ సెలబ్రేషన్స్, ఈటీవీ లైవ్ యానివర్సరీ సెలబ్రేషన్ సందర్భంగా 2 వండర్ఫుల్ రెసిపీస్ చూసేసాము. అండ్ సిక్కిరెడ్డి కూడా చాలా కబుర్లు చెప్పేసింది. ఐ హోప్ చాలా మంది తన మాటలతో కూడా ఇన్స్పైర్ అయ్యి ఉంటారని అనుకుంటూ, ఇప్పుడు మన యానివర్సరీ కదా, స్పెషల్ గెస్ట్, స్పెషల్ డిషెస్ కాకుండా స్పెషల్ సెలబ్రేషన్స్ కూడా ఉండాలంటే కేక్ కటింగ్ ఉండాలి. అందుకే ఇప్పుడు కేక్ కటింగ్ స్టార్ట్ చేసేద్దాం. సెలబ్రేషన్ స్టార్ట్. యా, happy anniversary. Okay, so very good celebration. Yes. So very happy to have you, Sikki. Serious ga, మా ఫస్ట్ గెస్ట్ నువ్వు గెస్ట్ అవ్వడం అనేది మాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ చాలా ప్రౌడ్ గా ఉంది. అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. 2020 తర్వాత ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ నువ్వు గెలిచిన తర్వాత మేము చెప్పుకుంటాము మా హెల్తీ ఉంది అండ్ మేము మీతో దిగిన సెల్ఫీస్ చూపించుకుంటాము. ఒలింపిక్ ఛాంపియన్ మా ఫ్రెండ్ అని చెప్పుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.
you. సో ఈ స్పెషల్ ఎపిసోడ్ ని, స్పెషల్ డిషెస్ ని మీరు మళ్ళీ చూసి వాచ్ చేయాలంటే www.youtube.com/etvlifeindia, www.facebook.com/etvlifeindia లేదా www.twitter.com/etvlifeindia లో మళ్ళీ చూడొచ్చు. అండ్ ఆల్సో మీకు తెలిసిన రెసిపీస్ ని పంపించాలంటే తెలుసుగా వాట్సాప్ చేయొచ్చు 8008639139 కి, లేదా మెయిల్ చేయొచ్చు on healthyandtasty@etv.co.in కి. ఓకే, సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సిక్కి రెడ్డి. ఇంకా బాయ్ బాయ్ చెప్పేద్దాం. Okay. ఓకే వ్యూయర్స్, సీ యూ, బాయ్ బాయ్. Bye.